మంచి మాటలు. దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు. ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించిపెట్టే విత్తులుంటాయి. గొప్పతనానికి మించిన నిరాడంబరత మరొకటి లేదు. కాని నిరాడంబరత నిజంగానే గొప్ప విషయానికి. మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది. సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు. దైవ భక్తికి అర్థం ఆదర్శాల పట్ల ప్రేమ. ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కాని తన పనుల్లో అధికంగా ఉంటాడు. ఒకే ఒక ముద్దొచ్చే బిడ్డ ఈ ప్రపంచంలో ఉంది. ఆ బిడ్డను ప్రతి అమ్మ కలిగి ఉంటుంది. సాహసించని వాడు గెలుపును సాధించలేడు. చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది. దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి. ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు. ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి, అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు. పేరు ప్రఖ్యాతులన్నది మీరు ఉన్న దానిని బట్టి ప్రజల ఆలోచన అవుతుంది. మీరు నిజంగా ఏమో అది మీ గుణగణాలు తెలియజేస్తాయి. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు. ఒక మనిషి అంత సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే. కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు. గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు. కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం. నిజంగా వినయగుణం లేని నిజమైన గొప్పవాడు ఇంతవరకు ఎవరూ పుట్టలేదు. పతకాన్ని గెలుచుకోవడంలో కాదు, పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది. వ్యక్తిగత శాంతి విశ్వశాంతికి బాటను వేస్తుంది. సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం. గొప్పవాడిగా కనిపించేందుకు ప్రయత్నించే మనిషి మరి అంత మరుగుజ్జుగా మరెప్పుడూ కనిపించడు. అంతరాత్మను జయించిన వ్యక్తి అన్ని రకాల అవరోధాలను అవలీలగా జయించగలుగుతాడు. తెలుసుకోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం. ప్రతికూల పరిస్థితులలో సాధించిన విజయం ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. గుణశీలాలు జీవితపు మకుటంతో పాటు యశస్సు కూడా. గుప్తంగా ఉంచబడిన గొప్ప కార్యాలు చాలా ఆదరణీయమైనది. అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థానువుగా ఉంటుంది. స్నేహితుడు లేని జీవితం సాక్షి లేని మరణం లాంటిది. కలల స్థానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు. జాన్ బారీమోర్. విశ్వాసం ఉన్నవాడు బలవంతుడు, సందేహాల పుట్ట బలహీనుడు. గొప్ప కార్యాలు గొప్ప దృఢ విశ్వాసాన్ని అనుసరిస్తాయి. మీ కోరికలు అంతులేనివి అయి ఉంటే మీ జాగ్రత్తలు, మీ భయాలు కూడా అంతులేనివిగా ఉంటాయి. సాహసవంతుడి వరకు అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి. అతడు రెండింటినీ వాడుకుంటాడు. ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు. శామ్యూల్ జాన్సన్. నిస్వార్థంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏనాడూ ఏ లోటూ ఉండదు. ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కాని నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం. భయం అనేది ఒక శారీరకమైన జబ్బు కాకపోవచ్చు, కాని అది ఆత్మను చంపేస్తుంది. పెట్టుబడి తానుగా చెడ్డది కాదు, దురుపయోగం అన్నదే చెడ్డది. కాంతిని కోరేవారు చీకట్లను జయించేందుకు సంసిద్ధులై ఉండాలి. విజయవంతమైన వ్యక్తి కావడం కంటే విలువైన వ్యక్తి అవడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.